వేలూరు కోటలో జలకంఠేశ్వర స్వామి ఆలయం లోపలికి రాగానే ఎడమ వైపుకి ఈ అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. దీన్నే రంగమండపం అని అంటారు. చూడగానే కన్నులకు విందుగా ఉంది కదా ఈ రంగమండపం. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బాధపడతారు. ఎందుకనే చెప్పే ముందు మీకు ఇంకో విషయం చెప్పాలి. అదేంటనంటే 1565లో తల్లికోట యుద్ధం జరిగిన తర్వాత హంపీని 6 నెలల పాటు బహమనీ సుల్తానులు చాలా ఘోరంగా దోచుకున్నారు. అప్పటికే విజయనగర సామ్రాజ్యాన్ని అల్లకల్లోలం చేశారు. విజయనగర రాజధానిని హంపీ నుండి పెనుగొండకు మార్చిన, పెనుగొండ నుండి చంద్రగిరికి మార్చిన, చంద్రగిరి నుండి వేలూరుకి మార్చినప్పటికీ కూడా వారి అకృత్యాలు అప్పటికి ఇంకా ఆగలేదు. అలా వెల్లూరు కోటకు వచ్చేటప్పటికి వారు దండెత్తి వచ్చినప్పుడు వారి దాడులకు గురైనటువంటి మూగ శిల్పాలే ఇవి. దగ్గరకు వచ్చి చూస్తే కనుక విరిగిన కాళ్ళు చేతులతో కనిపిస్తాయి ఈ శిల్పాలు. కత్తిని ఎత్తి పోరాడుతున్న యోధుడు గుర్రంపై స్వారీ చేస్తున్నట్టు ఉన్న ఈ శిల్పానికి ఆ యోధుడికి ఉన్నటువంటి కాళ్ళని నరికేశారు. ఇప్పటికీ మనకు విజయనగర సామ్రాజ్యం అనేది ఒకటి ఉండేది. వారి శిల్పాలు ఇంత అద్భుతంగా ఉండేవి అని చెప్పుకోవడానికి ప్రత్యక్ష సాక్ష్యాలైన శిల్పాలని కూడా వారు వదిలిపెట్టలేదు. ఎంతో దారుణంగా ఇలా వాటిని దెబ్బతీసి శిల్ప సంస్కృతిని నాశనం చేసే ప్రయత్నం చేశారు. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే అద్భుతమైన ఈ దృశ్యాన్ని చూసి ఆహా ఎంత బాగుందో అని ఆతృతగా దగ్గరికి వెళ్ళగానే విరిగి ఉన్న శిల్పాలని చూసి మనసున్న ఏ మనిషి అయినా ఖచ్చితంగా బాధపడి తీరుతాడు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఇందూస్ మావోరి కథలు.